వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువనం. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సారమ్మ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల నాయుడు తమ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపారని ఆరోపించారు. జీవో నంబర్ 98 ప్రకారం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి దీక్షా శిబిరాన్ని సందర్శించకపోవటం బాధాకరమన్నారు. న్యాయం జరగకపోతే ఆమర నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. నీటి మునుక నిరుద్యోగస్తులకు కంపల్సరీ మేము ఇస్తామని చెప్పి ఇదే నిమ్మల నాయుడు గారు కర్నూలు పోతే మాకు ఒక అన్న సాయం చేస్తున్నాడు. ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ, అమ్మ మీరు రావద్దు, నేను పోతా, మీరు సాయం చేయండి అమ్మా అని చెప్పండి. జయన్న గారు ఇట్లా చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి తీసుకోకుండా అతనికి ఉందో లేదో తెలియదు, డబ్బు ఉందా లేదా అని కూడా లేకుండా తిండి తినక కళ్ళు తిరిగి పడిపోయినది. అమరావతిలో కూడా పడిపోతే కూడా ఎవరు పట్టించుకోలే. అటువంటి కూడా మీరు దగ్గర తీసి ఇదే ముఖ్యమంత్రి సీఎం గారి ఇంటికి పోతే 90% మీకు ఇస్తానండి, మీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి సంతకం పెడితే మేము సంతోషపడి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. తర్వాత 90 రోజులు అయిపోయి 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఇంతవరకు ఉద్యోగం ఇచ్చిందే లేదు, మళ్ళీ పిలిచిందే లేదు, పలికిందే లేదు అయిపోయి. అట్లా నిమ్మల నాయుడు గారు కూడా మా మినిస్టర్ కూడా మరి మేము అడిగినప్పుడు మాకు సాయం చేయాలి కదా, ఏ సాయం చేయడానికి ఇంటికి వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇట్లా దొంగతనంగా కూడా నీటి మునుక ఉద్యోగాలు ఈ మధ్యలో డబ్బు తీసుకొని ఇచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు డబ్బు లేదు, మేము దొంగతనాలు చేయలేదు. 500 విద్యార్థులు కూడా ఎక్కువ ఉన్నారు. 500 మందిలో కూడా ఉద్యోగాలు లేవా? 1000 పోస్టులు ఎట్లా ఇచ్చినారు? వాళ్ళ నీటి మునుక వాళ్ళు పొలాలు పోగొట్టుకున్నారా? వాళ్ళు కొంపలు పోగొట్టుకున్నారా? ఏం పోగొట్టుకున్నారని 1000 పోస్టులు ఇచ్చినారు. కొంపలు పోగొట్టుకున్నాము, ఇంట్లో పోగొట్టుకున్నాము, భర్తలు కోల్పోయినారు. ఆడపిల్లలు ఇదే దీక్షలో రాధాకృష్ణ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు, మరణించినాడు. మరి ఇటువంటి మహిళలు ఎంతమంది? ఒక పిల్లోడు కిడ్నీలు పాడయ్యి ఇదే ఒక తమ్ముళ్ళగా ఉన్నాడు, గణేష్ అనే పిల్లోడు.